మనకిప్పుడు యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా గూడా ఈ పచ్చళ్ళ రివ్యూ గోలే. అంతేగాదు ఈ మధ్య ఈ సినిమా వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళ బిజినెస్ మీద ఈ స్పూఫ్స్ చేయటము, పోనీ మనం చక్కగా డ్రైవింగ్ జేసుకుంటా ఈ ఎఫ్ఎం రేడియో వింటుంటే అందులో గూడా ఈ పచ్చళ్ళ బిజినెస్ గురించి ఈ జోక్స్ రావటం అంతా చూస్తుంటే గూడా అది పచ్చళ్ళ బిజినెస్ మనం ఏ స్థాయిలో మనం దిగజార్చామా అన్నది మనకి అర్థమవుతది. మనం అసలు ఇంతింత రేట్లు పెట్టి ఈ పచ్చళ్ళు కొంటం ఎందుకు? ఆ తర్వాత పచ్చళ్ళు బాలేదని రివ్యూలు జేయటము, అలాగే ఆ పచ్చళ్ళ రేట్లు ఇంతింత ఉన్నదని కంప్లెయింట్ జేయటము, ఈ గొడవంతా ఎందుకు? అసలా వాళ్ళు జేసే పచ్చళ్ళలో ఎటువంటి నూనె వాడుతున్నారో మనకు తెలీదు. అలాగే ఎంతటి క్వాలిటీ ఈ వస్తువులు వాడుతున్నారో తెలీదు. అలాగే ఎంత శుభ్రంగా చేస్తున్నారో గూడా మనకు తెలీదు. దీని బదులు మనం చక్కగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినియి. సో, ఇంట్లో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈ పచ్చళ్ళయ్యో ఇంట్లోనే పెట్టుకుంటే, మనకసల యాక్చువల్‌గా ఎంతో టైం పట్టదు. మీకు మహా అయితే ఒక రోజు అంతే. లేదా కొన్ని పచ్చళ్ళు ఇంకొక 1, 2 రోజులు ఎక్స్‌ట్రా పడతాయి అంతే. సో, మనం అలాగా ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకుంటే, మనకి మనం ఏం నూనె వాడుతున్నామో అన్న కంట్రోలు మన చేతిలోనే ఉంటది. అలాగే మనం చాలా శుభ్రంగా గూడా మనం ఈ పచ్చళ్ళు చేసుకోవచ్చు. అయితే ఈ గానుగ నూనెలతో పచ్చళ్ళు చేసేటప్పుడు సహజంగా మనకొచ్చే కంప్లెయింట్ ఏంటి అంటే, తొందరగా పాడైపోతున్నాయని. అది పాడైపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అందులో ఉన్న మడ్డి. మనం అందుకే మనం ఈ గానుగ నూనెలతోటి ఎప్పుడైనా పచ్చడి పెట్టుకునేటప్పుడు, ఎటువంటి మడ్డి లేకుండా చూసుకోవటం అన్నది చాలా ముఖ్యం. అలాగే ఈ గానుగ నూనెతో పచ్చడి పెట్టేటప్పుడు, మనం ఈ ఒక సన్నని మంటలో గనక కొంచెంసేపు ఈ నూనెని వేడి చేశామనుకోండి, అందులో ఏదైనా తేమ, ఆ మాయిశ్చర్ ఏదైనా ఉంటే, ఆ మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి, మనకి ఎక్కువ రోజులు ఈ పచ్చడి నిల్వుండే అవకాశం ఉంటది. అలాగే ఈ పచ్చడి చేసేటప్పుడు గానీ, లేదంటే అది స్టోర్ చేసినప్పుడు గానీ, లేదా ఆ పచ్చడి స్టోర్ చేసిన జాడీలో నుంచి తీసేటప్పుడు గానీ, మనం నీళ్లు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీళ్లు తగులుతదో పచ్చడికి ఖచ్చితంగా మనకి బూజొస్తది. అలాగే మనం ఆ పచ్చడి నింపిన జాడీ గానీ, డబ్బా గానీ ఏదైనా సరే, మనం అది ఓపెన్ జేసినప్పుడు పైన అసలు ఎటువంటి ముక్కలు కనిపించకూడదు. పైన కొంచెం నూనుండాలి. అలా నూనున్నప్పుడు ఏమవుతదంటే, మనకి ఈ ముక్కలనేయి లేదా ఈ పచ్చడన్నది బూజు పట్టకుండా ఉంటది.